3-4 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుమారి ఆంటీ స్టార్ క్యాంపెయినర్ అయిపోయింది. అసలు ఇష్యూ స్టార్ట్ అయింది ఎక్కడ? ఒక యూట్యూబ్ ఛానల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇల్లు తప్ప మాకు వేరే ఏమీ లేదు అని చెప్పి ఆమె చేసిన కమెంట్స్ని ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ విస్తృతంగా సర్క్యులేట్ చేసి మా ప్రభుత్వం వల్ల మేలు పొందిన వాళ్ళే మాకు స్టార్ క్యాంపెయినర్లు, సామాన్యులే మా స్టార్ క్యాంపెయినర్లు అని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే విస్తృతంగా దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారో, ఇంకా అక్కడ హైదరాబాద్లో కొన్ని అనూహ్యమైన మార్పు కొన్ని సంఘటనలు జరిగి ఆమె దగ్గర నుంచి తీసేయించి దాని మీద మళ్ళీ వైసీపీ సోషల్ మీడియా నుంచి కాకుండా కొంత న్యూట్రల్ పీపుల్ నుంచి కూడా చివరికి సినిమా హీరో సందీప్ కిషన్ కూడా ఆమెకు అండగా ఉంటారని పెద్ద ఎత్తున ఇది చర్చకు వచ్చేసరికి తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి ఆమెను అక్కడే ఉండవనండి, అక్కడే పెట్టుకోవడానికి అనుమతించి నేనే వెళ్తాను త్వరలో అని చెప్పి సీఎం గారి ఆఫీస్ నుంచి కూడా ట్వీట్ వచ్చి ఆర్డర్స్ వచ్చేసరికి ఒక్కసారిగా ఆమె సెలబ్రిటీ అయిపోయారు. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దెబ్బకు ఆమెకు మళ్ళీ అక్కడే వ్యాపారం చేసుకునే అవకాశం వచ్చింది అని చెప్పి అదో చర్చ అనేది స్టార్ట్ అయింది. ఈ మొత్తం ఎపిసోడ్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంటర్ అయ్యి ఆమె స్టార్ క్యాంపెయినర్ వైసీపీకి కాదు మాకు స్టార్ క్యాంపెయినర్ అని చెప్పి వాళ్ళు ఒక వీడియో సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి టీము అండ్ మరీ ముఖ్యంగా కుప్పం టీడీపీ అని చెప్పి వాళ్ళు మరీ ఫుల్ ఆనందంగా ఒక ఛానల్తో ఒక యూట్యూబ్ ఛానల్తో మాట్లాడినటువంటి ఆ వీడియో కట్ చేసి వాళ్ళు ట్వీట్లు చేస్తూ ఉన్నారు. చాలా తెలుగుదేశం పార్టీ అకౌంట్లలో ఇవి కనిపిస్తున్నాయి. ఏమని ఒక అతను అడుగుతాడు, జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇల్లు ఇచ్చారన్నారు, బాగానే ఉంది, మామూలుగా మీరు ఏ పార్టీ అని. ఆమె ఎవరైనా చెప్పడానికి డైరెక్ట్ ఇబ్బంది పడతారు కదా, ఆయన అడుగుతారు మళ్ళీ పర్లేదు చెప్పండి ఏ పార్టీ అని. అంటే నాకు ఓటు వచ్చిన కాడ నుంచి నేను తెలుగుదేశం పార్టీకి ఓటేస్తూ ఉన్నాను అని ఆమె చెబుతుంది. దీన్ని సంతోషంగా తెలుగుదేశం పార్టీ మాకు స్టార్ క్యాంపెయినర్ ఆమె చాలా క్లియర్గానే చెప్పింది మా తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఆ కుమారి అంటే అని ఆమె తెలుగుదేశం పార్టీ అంటే అని చెబితే దాని ద్వారా ఇంకేమన్నా వీళ్ళకు ఓట్లు పడతాయని చెప్పి అనుకోండి దాన్ని ప్రచారం చేస్తున్నారేమో నాకు తెలియలేదు. కానీ వీళ్ళ ఉత్సాహంగా వీళ్ళు చేసే ప్రచారాన్ని చూసి హవ్వ ఇట్టెట్ల పప్పులు కాలేస్తారు అయ్యా, వీళ్ళు ఇంత ఎర్రి పప్పులుగా ఎట్లా చేస్తారో ఒక్కోసారి అని చెప్పి అనిపించింది. ఎందుకని ఆమె క్లియర్గానే చెప్పింది, మనకు అవే చాలా క్లియర్గా చెప్పింది. నేను విన్నా, నేను నాకు ఓటు వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తున్నాను అని ఎస్ చెప్పింది. మొన్న ఆమె చెప్పింది ఏంది, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు తప్ప మాకేమీ లేదు అని. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆమెకు మేలు చేసింది, ఇల్లు ఇచ్చిందని. ఆమె తెలుగుదేశం పార్టీ అనే దాన్ని తెలుగుదేశం పార్టీని విస్తృతంగా ప్రచారం చేసుకోవడం ద్వారా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రచారం చేసినట్లు కదా. ఎట్లా అంటారా, పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటి, కులాలు చూడం, మతాలు చూడం, పార్టీలు చూడం, అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడికి మా ప్రభుత్వం మేలు చేసింది. ఇళ్ల స్థలాలు ఇచ్చాం, అమ్మఒడి ఇచ్చాం, పెన్షన్లు ఇచ్చాం, ఆసరా ఇచ్చాం, వైఎస్ఆర్ తోడు ఇచ్చాం, ఎవ్రీథింగ్ ఇచ్చాం, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చాం, కులాలు పార్టీలు మతాలు చూడం అని. మంచి జరిగితే ఓటేయండి అని చెప్పి ఆయన రెఫరెండం కోరుతూ వెళ్తూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఇదేగా. ఈమె ఓటు వచ్చినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీనే, అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈమెకు మేలు చేసిందా, ఈమెకు ఇల్లు ఇచ్చారా? ఆమెనే చెప్పిందా వాళ్ళు ఇచ్చిన వాళ్ళు నాకు చాలా మేలు చేశారు, వాళ్ళు ఇచ్చిన ఇల్లు తప్ప ఇంకేం లేదని. మరి కరుడు గట్టిన తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ రాజకీయాలకు అతీతంగానే మేలు చేసిందా? అసలు పాలన అంటే అదే కదా, ఎటువంటి పక్షపాతం లేకుండా అర్హులైన వాళ్ళకు మేలు చేయడమే కదా పాలన అంటే. మరి జగన్ గారు అదే పని చేశారు కదా. మరి వీళ్ళు ఆమె కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ ఓటు ఇచ్చినప్పటి నుంచి వాళ్ళకే ఓటేశారని చెప్పి ప్రచారం చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్గా ప్రచారం చేస్తున్నట్లా, లేకపోతే వీళ్ళు మా స్టార్ క్యాంపెయినర్ అని చెప్పి వీళ్ళకు పాజిటివ్గా ప్రచారం చేసుకుంటున్నట్లా? ఇదేందిరా అయ్యా, నిజంగా భలే కామెడీ చేస్తారు వీళ్ళు కొన్నిసార్లు.